తాడిపత్రిలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. రాజకీయ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డిగా మారిపోయింది. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు చేస్తున్న దాడులకు నిరసనగా గాంధీ కూడలిలో ధర్నా చేద్దామని కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా కేతిరెడ్డి ఇంటి వద్ద మోహరించారు. మరోవైపు వైసీపీ నేతలు నిరసనకు వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో అధికారులు పోలీసుల్ని మోహరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వేడి తారస్థాయికి అయితే చేరింది. అయితే రోజు ఘర్షణలు అంటే ధర్నాలతో తాడిపత్రి పట్టణం అట్టుడికిపోతుంది అనేది చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి మాటల యుద్ధం కొనసాగుతుంది. గడిచిన ఎన్నికల నుంచి తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగు పెట్టకూడదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న ఎన్నో వాటికి ఈ రోజు అంటే ప్రతిరోజు వీటికి ఘర్షణలకు అయితే దారితీస్తుందని చెప్పవచ్చు. అయితే గత 3 రోజుల క్రితం వైసీపీ కార్యకర్త కేశవరెడ్డిపై చేసిన దాడిని అంటే కేశవరెడ్డి కాదు వైసీపీ నేతలపై చేస్తున్న దాడిని ఖండిస్తూ నిరసిస్తూ ఈ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి అలాగే వైసీపీ నాయకులు గాంధీ చౌక్ లో ధర్నాకి పిలుపునిచ్చారు. అయితే ఈ ధర్నాకి పోలీసులు పూర్తిగా అడ్డుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం ధర్నా చేస్తే చూస్తూ ఊరుకున్నది లేదని చెప్పి పలు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. అయితే ఇప్పటికే తాడిపత్రి పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి అక్కడ వైసీపీ కార్యకర్తలను అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సైతం ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులు చుట్టుముట్టి ఇంటి దగ్గరే ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం నేను ఖచ్చితంగా ధర్నా చేసేది అని చెప్పి తన ఇంటి ముందే తన కార్యకర్తలతో ఈ రోజు ధర్నాను ప్రారంభించాడు. అయితే ఈ పోలీసులు డౌన్ అని చెప్పి పెద్ద ఎత్తు నినాదాలు చేస్తూ తన ఇంటి ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మనం చూసుకుంటే ఒకసారి తాడిపత్రి రాజకీయ పరంగా చూసుకుంటే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అలాగే జేసీ వర్గాలకి గడిచిన ఎన్నికల నుంచినే కాదు గత వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన చేసిన దాడిని మర్చిపోయారా అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ప్రశ్నించే స్థాయికి ఉంది, ప్రశ్నిస్తున్నారని చెప్పవచ్చు. అయితే తన ఇంటిలో తాను నివసించడానికి హక్కు లేదా అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికే పోలీసులకి పైన విరుచుకుపడిన అంటే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఒక పౌరునిగా తన గ్రామంలో తాను నివసించే హక్కు లేదా అంటూ ఒకసారి హైకోర్టుకు కూడా ఆశ్రయించడం జరిగింది. ఏది ఏమైనా తాడిపత్రిలో ప్రతిరోజు ఇలా ప్రతి ఒక్కరిపై ఒకరు ఘర్షణలు, ఒకరిపై ఒకరు దాడులు, ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేసుకోవడంతో తాడిపత్రి పట్టణ ప్రజలు పూర్తిగా ఇబ్బంది కలిగించే విషయమైనా చెప్పవచ్చు. అయితే తాడిపత్రి పట్టణ ప్రజలు కూడా ఎప్పుడు ఈ ప్రతి సవాళ్ళు ఎప్పుడు పులుస్తా పడతాయి, తాడిపత్రి పట్టణ ప్రజలు ఎప్పుడు హాయిగా జీవిస్తారు అనే ఒకటి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పచ్చు. ఏది ఏమైనా తాడిపత్రిలో జరుగుతున్న ఘర్షణలకి అంతం పలకాలి అని చెప్పి అయితే ప్రజలు అంటున్నారు. మరి రాబోయే కాలంలో అంటే చూడాలి ఎలా ఈ రోజు జరుగుతున్న ధర్నా మరి ఎటువైపు వెళుతుంది. ఈ రోజు పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరొకసారి ఏమైనా దాడికి పాల్పడుకోకుండా ఇప్పుడే పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమైనారు. పోలీసులు కూడా తాడిపత్రి పట్టణం పూర్తి పోలీసు ఆధీనంలో ఉందని చెప్పొచ్చు. అయితే పోలీసులు ఏకపక్ష వైఖరి వహిస్తున్నారు. పూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు లొంగిపోయారని చెప్పి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల పైన విరుచుకుపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే ఈ నైజం అనేది మంచిది కాదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.